అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై ఛానల్ ఐషా ఇర్ఫాన్ వీలాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి రంజాన్ అయితే దగ్గరకు వచ్చేసింది. రంజాన్ స్పెషల్ అంటే గుర్తుకొచ్చేది దమ్కే సేమియా కదా. ఇంకా స్వచ్ఛమైన గీ కోసము బయట కొనుక్కోరావడం ఎందుకులే అని ఇంట్లోనే మేము తయారు చేసేసాము. చూడండి, ముందుగా కాగబెట్టిన పాలలో నుంచి మీగడ తీసేసి సెపరేట్గా పెట్టేసుకుందాము. మేమైతే ఒక అర కేజీ నెయ్యి వచ్చేలాగా తీసి పెట్టుకున్నామండి. మరి ఆ మీగడలో కొంచెం సేమియా అయితే వేసేసి కొంచెం స్టవ్ ఆన్ చేసి కాగబెట్టేశాక మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాక ఏమవుతుందంటే అది ఇట్లా గడ్డగా వచ్చేస్తుంది. తర్వాత మనం దాన్ని తీసేసుకుందాము. నెక్స్ట్ దాన్ని మిక్సీ పట్టేద్దామండి. ఓకేనా, ఇట్లాగా మిక్సీ పట్టేసుకుందాము. మన పాతకాలంలో మన బామ్మలు అయితే ఇట్లాగా చిలుక్కునేవారు కదా, గుర్తుందా? చూడండి, ఇట్లాగ చిలుక్కున్నా కానీ మనము అట్లాగా తర్వాత అది పైన వెన్నలాగా పేరుకుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇట్లాగ బాగా చిలికేసుకున్నాక ఇంకా మనకి ఈ వెన్న అనేది ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇట్లాగ వెన్న సెపరేట్ చేసుకోవాలండి. ఇట్లాగ సెపరేట్ చేసుకున్నప్పుడు మనం దాన్ని కొంచెం వాటర్లో కూడా ఒక 2-3 టైమ్స్ అట్లాగా వాడుకోవాలి, అంటే అదే వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇది వెన్న అండి, మస్కా అంటాం మేము. ఈ వెన్న అనేది సెపరేట్గా ఇట్లా గట్టిగా చిక్కగా వచ్చేస్తుంది ఫామ్ అయ్యాక. ఇది మనం సెపరేట్గా తీసేసుకోవాలండి. నెక్స్ట్ మనము ఆ వెన్న మనము కాగబెట్టే ముందు ఒక 3 తమలపాకులు అనేది రెడీ చేసి పెట్టుకుందాము. ఆ వెన్న కాగాక దాంట్లో వేసుకోవడానికి. నెక్స్ట్ ఈ వెన్న అనేది మనం పొయ్యి మీద పెట్టేస్తాం కదా, పెట్టేసాక ఇట్లాగ బాగా నురగలాగా వచ్చేలాగా బాగా కాగబెట్టుకోవాలి. అసలు వాసన అయితే గుమగుమలాడిపోతుంది. నెక్స్ట్ ఈ తమలపాకులు వేసేసాక అది రెట్టింపు అయిపోతుంది, ఫ్లేవర్ అయితే ఇంకా అదిరిపోతుంది. దాంట్లో ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. వేసేసుకున్నాక ఈ తమలపాకులు బాగా దాంట్లో కలిపేశాక అది కొంచెం లైట్ గోల్డ్ కలర్లో మారిపోయేలాగా మనం చేసుకోవాలి. చూడండి, మేము ఈ గీ అయితే రంజాన్ సేమియా కోసం చేస్తున్నామండి. నెక్స్ట్ వీడియోలో సేమియాలు కూడా పెట్టేస్తానండి, చూడండి తప్పకుండా. మీరైతే లైక్ చేయండి. నెక్స్ట్ నేను మంచి వీడియోస్ అన్నీ సెండ్ చేస్తాను మీకోసం. మరి నెక్స్ట్ లాస్ట్లో మనము ఇది బాగా కాగుతున్నప్పుడు ఒక టీ గ్లాసు మజ్జిగ అనేది వేసేసుకోవాలండి. అంటే బాగా పూసలాగా బాగా వస్తుంది నెయ్యి. నెక్స్ట్ ఇది ఎట్లాగా నురగలాగా బాగా ఫామ్ అయిపోయాక చూసుకోవాలి, లాస్ట్లో పొంగులు వచ్చేస్తాయండి. జాగ్రత్తగా చూసుకొని ఉండాలి, సిమ్లో పెట్టేసేయాలి లాస్ట్లో. అబ్బాయి ఏమైనా అండి, వేడి అన్నంలో కాసంత నెయ్యి పూసి ఆవకాయ ముక్క వేసి కలుపుకొని తింటుంటే ఆహా ఏమి రుచి అనిపిస్తుంది కదా నిజంగా. లాస్ట్లో ఇట్లాగా నెక్స్ట్ చూడండి, ఈ గీ అనేది ఇట్లాగా మనం మడ్డి అనేది సెపరేట్ చేసుకోవాలి. ఆ మడ్డి కూడా వేస్ట్ కాదండి, మడ్డితో కూడా మనం రాగి ఉండలు చేసుకోవచ్చు. చూడండి, రుచికరమైన గీ అయితే తయారైపోయింది, చూసారు కదా. మరి అదండి, మీరు కూడా నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్